అమృత ప్రణయ్ ఈ పేరంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన పేరు అమృత ప్రణయ్. ఇక అమృత ప్రణయ్ ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత జరిగిన కథ అంతా అందరికీ తెలిసిందే. ఇక అమృత వాళ్ళ మామగారు ప్రణయ్ వాళ్ళ తండ్రి అయితే ప్రణయ్ చనిపోయినప్పటి నుండి ఇక అమృతని ఒక కూతురులాగా చూసుకోవడం జరుగుతుంది. ఇక అమృత అవసరాలన్నిటినీ తెలుసుకొని ఇక ప్రణయ్ వాళ్ళ నాన్నగారు అయితే అమృతని ఒక కూతురు కంటే ఎక్కువగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు ప్రణయ్ వాళ్ళ నాన్నగారు. అయితే ప్రణయ్ వాళ్ళ నాన్నగారు అమృతకి మరోసారి పెళ్లి చేయాలి అనుకుంటున్నారంట. అయితే ఎన్ని రోజులని ప్రణయ్నే తలుచుకుంటూ ఇలానే ఉంటావు, మా కోసం మా కుటుంబం కోసం ఆలోచిస్తూ ఇలానే ఉంటావు, నీ గురించి నీ బాబు గురించి కూడా ఆలోచించాలి కదా, నాకున్న ఆస్తి అంతా వాడికే, ఇంకెవరికి ఇస్తాను, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా నా మనవనికే రాసిస్తాను, నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు, నా మనమడు నువ్వు ఫ్యామిలీ అన్నట్టు ఉంటుంది, హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చెయ్యి, నీకు కూడా ఒక తోడు ఉంటుంది కదా, ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావనేసి అమృత వాళ్ళ మామగారు అయితే అమృతకి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అమృత చాలా రోజుల నుంచి దీనికి ఒప్పుకోకుండా వస్తుంది. ఇక నేను ప్రణయ్ని మర్చిపోలేను, అప్పుడే నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని అమృత చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే రీసెంట్గానే అమృత మ్యారేజ్కి ఒప్పుకున్నారని, ఇక అమృత మ్యారేజ్ జరిగిపోతుంది అని, ఇక పెళ్లింగ్ వెడ్డింగ్ కార్డ్స్ కొట్టిస్తుందని ఇలా సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్గానే అమృత మామగారు ప్రణయ్ వాళ్ళ నాన్న ఇలా మాట్లాడడం జరిగింది. నా కోడలికి నేను అన్నీ ఆలోచించే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, చేస్తే తప్పేముంది ఇందులో, దయచేసి తప్పుగా ప్రచారం చేయకండి, నా కోడలికి నేను మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఒక తండ్రిగా ఆలోచించి ఒక కూతురిని ఎలాగైతే చూసుకుంటామో అలాగే ఒక కూతురిగా ఆలోచించి అమృతకి నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, అమృత నేను అలా ఒంటరిగా వదిలేయాలనుకోవట్లేను, ఈరోజు మేము ఉన్నాము కాబట్టి సరిపోయింది, రేపు పొద్దున మేము వెళ్ళిపోయాక ఎవరు చూస్తారు, వారికి కూడా ఒక తోడు ఉండాలి కదా అనే అమృత వాళ్ళ మామగారు అయితే చెప్పుకొచ్చారు.